రూరల్ మండలం ఇటుకలపల్లి గ్రామంలో మ్యూటేషన్ పేరుతో లంచాల ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సర్వే నెంబర్ 376లో భూమి డబుల్ ఎంట్రీ సరిచేయాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ సదరు బాధితుడికి అధికారులు చుక్కలు చూపించారు. 5 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదని బాధిత రైతు ఆరోపించారు. మ్యూటేషన్ ప్రక్రియలో భాగంగా వీఆర్ఓ 30,000 లంచం డిమాండ్ చేశాడని ఆయన ఆరోపించారు. 376 సర్వే నెంబర్లో ఎకరా 35 సెంట్లు పొలం ఉన్నది. మా అమ్మ మా అన్న అందరం కలిసి భాగ పరిష్కారాలు 21లోనే 2001 సంవత్సరంలో భాగ పరిష్కారాలు చేసుకున్నాము. 2014-15లో ఆన్లైన్ అయ్యేటప్పుడు డబుల్ ఎంట్రీగా ఉన్నందువల్ల మా అమ్మ పేరును తొలగించాల్సిపోయి నా పేరును రెవెన్యూ వారే పొరపాటు చేశారు. దానికోసం నేను కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్న కార్యాలయం చుట్టూనో ఇప్పుడు అవకాశం లేదు, అప్పుడు అవకాశం లేదని చెప్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సుల మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామ సభల యందు నేను అర్జీ ఇచ్చుకుంటే అప్పుడు విఆర్ఓ గారు నాకు 5,000 రూపాయలు ఇస్తే చేస్తామని చెప్పాడు. అప్పుడు కూడా నేను 4,000 రూపాయలు క్యాష్ రూపంలోను 1,000 రూపాయలు బినామీ పేరు రామగోపాల్ పేరుతోనూ ఉన్న సెల్ నెంబర్కి ఫోన్పే చేశాను. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నవి. అప్పుడు ఆ పని కాలేదు. మళ్ళీ రెవెన్యూ ఇవి రీసర్వేలో తప్పకుండా చేస్తామని చెప్పేసి 30,000 రూపాయలకు బేరం కుదిరించుకొని 12,000 రూపాయలు క్యాష్ రూపంలో మళ్ళీ అదే ఫోన్ నెంబర్ రామగోపాల్ చిట్రా అనే ఫోన్ నెంబర్కి 3,000 రూపాయలు పే చేయించుకున్నాడు. నేను 5 నెలల నుంచి మా ఊర్లో రెవెన్యూ సదస్సు రీసర్వే జరిగినప్పటి నుంచి ప్రతి ఎవిడెన్స్ మా అమ్మ పేరుతో నా పేరుతో డబుల్ ఎంట్రీ ఉన్న బుక్కులు, పాస్ బుక్కులు, 1B అడంగలతో ఆర్టీఐ ద్వారా కోరిన ఎంఆర్ఓ ఆఫీస్ గారి నుంచి ఇచ్చిన రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ముందర పెట్టినా కూడా ఎందుకు సార్ నన్ను ఇలా 5 నెలలు బాధ పెడుతున్నావు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ముందుగానే ఈ రకంగా సతాయించడం మంచిది కాదని చెబితే లాస్ట్కి 30,000 రూపాయలు ఖరారు చేసుకొని ఆ రకంగా డబ్బులు తీసుకొని నేను 15,000 ఇచ్చుకోలేనని చెప్పినందువల్ల అక్కడే ఉన్నటువంటి కొంతమంది విలేకరులు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే ఇంత ముందు కూడా పేపర్లో ఇష్యూ వచ్చింది. కానీ ఎంఆర్ఓ గారు ఇందులో 5,000 రూపాయలు నగదుగా వీఆర్ఓ బినామీగా చెప్పబడుతున్న వ్యక్తి ఫోన్పే ఖాతాకు 10,000 చెల్లించినా పని జరగలేదని వాపోయారు. మిగిలిన 15,000 రూపాయలు ఇస్తేనే పని చేస్తానని స్పష్టం చేశాడని ఆరోపిస్తూ లంచం ఇవ్వకపోతే ఫైళ్లలో లోపాలు చూపుతూ నెలల తరబడి తిప్పుకుంటారని రైతులు వాపోతున్నారు. ఇక తహసీల్దార్ కార్యాలయంలో లంచం ఇవ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితి నెలకొందన్న విమర్శల మధ్య ఈ అవినీతిపై జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.